వేరే పార్టీలో కలిపినటువంటి వ్యక్తులు వీళ్ళు. నేను చెప్పేది జనరల్ గా మాట్లాడుకుంటే ఒక్కొక్క రోమాలు తీస్తానంటాను. కోడికి ఈక కూడా పీకలేరు లాస్ట్ కు. బ్రహ్మనాయుడు గారు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడేది. తప్పండి అది. రాజశేఖర రెడ్డి గారు, కుమార్ గారు తెలంగాణ నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి? తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పెట్టి ఎవరికి అమ్మారు అని చెప్పేసి అడిగితే మీరేం చెప్పుకుంటారు సమాధానం? తప్పండి అది. ఆ రోజున పరిస్థితులు చిరంజీవి గారు కాదనుకున్నారు. రాజకీయాల్లో నేను ఇమడలేను, ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు ఈ విధంగానే మాట్లాడతారు కాబట్టి ఆయన రాజకీయాలు వద్దనుకున్నారు. అంతే. ఇట్లాంటి మీరు ప్రాపగాండా ఇవి ఇంకా అవి అలానే చేస్తే సుజాత గారు చెప్పినట్టు చులకనవుతారు పబ్లిక్. ఇప్పుడు ఈ కూటమిలో అవినీతి ఏదైనా జరుగుతుంటే దగ్గర అవినీతి జరుగుతుందో బయట పెట్టండి, మీకు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. నేను చెప్పేది ఒకటి, బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నమ్మా తల్లి, కొంచెం ఉండమ్మా. నన్ను మాటలు వెనక్కి తీసుకోమన్నా. ఎందుకండి వెనక్కి తీసుకునేది? మీ ఏముండాలో చెప్పండి. నేను ప్రజలు అనుకున్నది చెప్పా. మీరు ప్రజలలో మీ వాల్యూ అది, మీ విలువ ఇది, మీ విలువను మీరు మించుకొని కొంచెం అధిగమించి రాండి అని చెప్తున్నా. నా మాటలు వెనక్కి తీసుకోమంటావు ఏదమ్మా నువ్వు? నీ మాటలు వెనక్కి తీసుకోమని చెప్పానా? ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు తెలుగుదేశం ప్రజలు మాట్లాడారు, అది ఇది అని ఏదో ఊపుకుంటా మాట్లాడారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు బాగా పబ్లిక్ గా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అందరినీ అక్రమంగా అరెస్టు చేస్తున్నది మీ టీడీపీ ప్రభుత్వంలో, మీ కూటమి ప్రభుత్వంలో. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనేం చేయలేడు, మాట్లాడతాడు ఊరికి అనవసరంగా. ఏదన్నా ఉంటే జరుగుతున్నది జరిగినట్టు, అక్కడ లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేసి మాట్లాడుతున్నారు. అది మానుకోండి. తెలుగుదేశంలో చెప్పింది లేదు. దాదాపు 2,70,00,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కాగు రిపోర్ట్ వచ్చింది. వీళ్ళదంతా అభివృద్ధి శూన్యము. దాని మీద మాట్లాడండి అమ్మా, దాని మీద మాట్లాడండి. ఊరికే లేనిపోని హిందుత్వాన్ని ముందేసుకునేది, ప్రజలను రెచ్చగొట్టేదానికి హిందుత్వాన్ని ముందేసుకునేది. ఎవరు హిందువులంతా కనుక్కున్నారు. మీరు మాట్లాడిన మాటలు, మీరు హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు. కూటమి ప్రభుత్వంలో అందరూ బీజేపీతో పార్టీ హిందూ ద్రోహం కాదు. ఏం మాట్లాడతారు సార్? అమలు పరిచినప్పుడే అమలు శూన్యం, నోటి మాటలు ఎన్నేమో చెప్పొచ్చు, నోటికి నాలుక ఎమక లేదు, నాలుకకి ఏదైనా చెప్పుకుంటారు. మీరు చెప్పిందే అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మనాయుడు గారు గమనిస్తున్నారు. ఈ కూటమిలో తెలుగుదేశం గాని జనసేన గాని అన్ని అబద్ధాలే. నోటికి ఎమక లేదు కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు మానుకోండి, చెప్పినవి ప్రజలకు చేయండి. ప్రజల పక్షాన మేము నిలబడతాం. పీపీపీ ఆపేంత వరకు కూడా వదలం. ఆనంద్ సాగర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దాన్ని మళ్ళీ చదివి మళ్ళీ వచ్చేదాకా ఇప్పుడు వినలేదు. ఇప్పుడు చెప్పు మరి వచ్చే డిబేట్ లో మరి శ్రీకాంత్ గారు ఊరికి అనవసరంగా మీరు చెప్పిన దానికి వినాలా? మళ్ళీ వచ్చే సబ్జెక్ట్ లో దానికి సమాధానం చెప్తే మేము దానికి మీరు విని చెప్పేటప్పుడు మీరు ఎదురు మాట్లాడకుండా అడ్డు మాట్లాడకుండా